పడ్డం మీకు అర్థం కావట్లేదా? ప్రస్తుతం ప్రపంచపు నడిబొట్టులో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా? నేడో రేపు ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంటే నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు లేకపోవడం శోచనీయం. ఒక అన్యజనుడు దావీదు దగ్గరకు వచ్చిన వెంటనే అన్నపానములు పుచ్చుకొని, ఎంతమంది మీలో నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు కలిగి ఉన్నారు? నేను యేసన్న గారితో తిరుగుతున్న 90sలో ప్రజలు తొండాలకు వచ్చేవాళ్ళు. కాలక్రమేణా దిగజారిపోయారు. 2022 దాటాక నేను నాతో ఉన్న కొంతమంది సేవకులు, ఇగో ఇట్లా మౌజెస్ లాంటోళ్ళు, లేకపోతే రవీంద్ర గారు, లేకపోతే మా మినిస్టర్ సేవకులు అయితే చెప్పే పని లేదు. నాతో రాత్రి మగళ్ళు మేమందరం ప్రణాళికతో, అలాగే జ్యోతిరాజు గారే కానీ ఇట్లా చాలామంది వైరాగ్యం కలిగిన వాళ్ళందరం ఏకమై ఎలాగైనా సరే క్రైస్తవ్యములో పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలి, మరల ఆధ్యాత్మికతలకు ముందుకు రావాలి.